వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో మావిగన్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే కావని అవి పక్కా సమాచారంతో చేసినవేనని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. సాధారణంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఒక అత్యున్నత స్థాయి అధికారి పనిచేసిన వ్యక్తి ఈ స్థాయిలో నిజాలు బయటపెట్టడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. జగన్ అప్పట్లో మావిగన్ పరిపాలన పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని, అలాగే నిఘా వ్యవస్థలను దుర్వినియోగం చేశారని చేసిన ఆరోపణలు అప్పట్లో అధికార పక్షం కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు అదే వ్యవస్థల్లో కీలక పాత్ర పోషించిన అధికారి నోరు విప్పడం ద్వారా జగన్ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చినట్లయింది. జగన్ ఏమీ తెలియకుండా మాట్లాడలేదని, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే ఆనాడు ధైర్యంగా విమర్శలు చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. మావిగన్ అనేది ఒక అధునాత్మక ఇజ్రాయోలీ నిఘా పరికరం అని, దీన్ని ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ మరియు డేటా దొంగతనం చేయవచ్చనే అనుమానాల పట్ల బలంగా ఉండేవి. ఈ పరికరాలు కొనుగోలు ప్రక్రియలో నిబంధనలతో తొంగలు తొక్కారని, టెండర్ల నిర్వహణలో పారదర్శకత లేదని జగన్ పదే అసెంబ్లీలో మరియు బయట కూడా గలమెత్తారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు వెల్లడించిన అంశాల ప్రకారం ఆ సమయంలో తెర వెనుక జరిగిన పరిణామాలు చాలా భయంకరంగా ఉన్నాయని తెలిసింది. రాజకీయ ప్రత్యర్థులు కదలికలను గమనించడానికి మరియు వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి ఈ వ్యవస్థను వాడుకున్నారని నిజం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. జగన్ అప్పట్లో విపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తనపై మరియు తన పార్టీ నాయకులపై నిఘా పెట్టిన విషయాన్ని పసిగట్టారు. అందుకే ఆయన ఆనాడు మావిగన్ పేరును ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి నాటి ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టడం వల్ల జగన్ వాదనలు నైతిక విజయం దక్కినట్లయింది. ఇదే కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా కాలరాశారో చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. జగన్ ముందు చూపుతో వివరించి ఆనాడే ఈ కుట్రను బయటపెట్టడం వల్ల కొంతమేర నష్టం నివారించబడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చట్టానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఏబీ వ్యాఖ్యలు సారాంశం. ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది. నిజాలు ఎప్పుడూ దాగి ఉండవని, సమయం వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా బయటపడతాయని జగన్ మరియు ఏబీ వెంకటేశ్వరరావు ఉదాంతం నిరూపిస్తుంది. ఒక నాయకుడిగా జగన్ వ్యూహాత్మకంగా వివరించి ఆధారాలతో సహా మాట్లాడడం వల్లే నేడు ఆయన మాటలకు ఇంతటి విలువ లభిస్తుంది. మావిగన్ ఉదాంతం అనేది కేవలం ఒక సాంకేతిక పరికరం గురించి మాత్రమే కాదు, అది అధికారిక దుర్వినియోగానికి పరాకాష్ఠగా నిలిచిపోయింది. దీనిపై లోతైన విచారణ జరిగితే ఇంకా ఎన్నో ఆసక్తికర మరియు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం జగన్ ఆనాడు చేసిన పోరాటం వృధా కాలేదని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలతో స్పష్టమైంది. జగన్ ఆలోచన విధానం మరియు ఆయనకున్న సమాచార వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంటుందో ఈ సంఘటన మరోసారి చాటి చెప్పింది. రాజకీయ చదరంగంలో ప్రత్యర్థి వేసే ప్రతి అడుగును జగన్ గమనిస్తూనే ఉన్నారని, ఆయన మౌనం వెనుక ఎంతటి లోతైన అర్థం ఉంటుందో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఈ సంచలనం బయటపెట్టడం ద్వారా వ్యవస్థలో ఉన్న లోపాలు మరియు అధికారిక యంత్రాంగం ఎలా ప్రభావితం అవుతుందో తేటతెల్లమవుతుంది. ఇకపై రాజకీయాల్లో ఎట్లాంటి నిఘా నీడలు తొలగి పారదర్శకమైన పాలన సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు.